ఫస్ట్ ఒక రేంజ్లో ఉన్నాడు, తర్వాత నిష్ఠ దరిద్రుడు కంటే దారుణంగా తయారయ్యాడు. మూడో స్టెప్లో మళ్ళా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. నీకు ఒకటి చెప్తున్నా, ఆరోగ్యం పోయిందా? బాధపడద్దు. ఏబుకు ఆరోగ్యం పోయింది. అప్పటి కాలంలో మరి ఎన్ని రకాల రోగాలు లైన్లో ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఏబుకు వచ్చిన జబ్బు మాత్రం అతని బాడీని చాలా కృంగదీసి అతని చర్మం మీద ఎలర్జీ వచ్చి ఎవడు కూడా దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని రోగం అది. దాసదాసి జనాంగం కూడా ఆయన ముఖం మీద త్రోసివేసి దాటి వెళ్ళిపోయారు. రే 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 నేను రా, నువ్వైతే ఏందయ్యా, ఏంది మామూలు కాదు పో అనుకుంటూ వెళ్ళిపోయా. చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కొని నెమ్మది లేని రోగం. నిద్రపోయినప్పుడు తప్ప ఏ మాత్రం మెలకు ఉన్నా ఇక ఇదే పని. బాడీ అంతా ఎలర్జీ, నెమ్మది లేదు. బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అల్లాడిపోయాడు ఏబు. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, భార్య ప్రేమ పోయింది, బంధువుల ప్రేమ పోయింది, కట్టుకున్న భార్య ప్రేమ పోయింది, కడుపును పుట్టిన వాళ్ళందరూ పోయారు, తోడ పుట్టినోళ్ళు వదిలేశారు. అన్నా చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు ఉంటారు కదా, తోడ పుట్టినోళ్ళు వదిలేశారు, బంధు జనాభాలు వదిలేశారు.